స్లోగన్ जोहार सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार। పోరాడతాం మహనీయుల ఆలోచన విధానానికై జోహార్ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार। చదువు చెప్పి అనేక దేశాన్ని అభివృద్ధిలో తోడ్పడినటువంటి మొట్టమొదటి మహిళ మరి సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా విగ్రహం పెట్టేంత వరకు కూడా బహుజన రక్షణ పోరాటం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। జోహార్ జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్। ఈరోజు మరి బహుజన రక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి పాకాల దానియేల్ అన్న గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ పట్టణంలో జవహర్ నగర్ కాలనీలో మరి ఈ రకంగా మరి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా మా యొక్క బహుజన రక్షణ సమితి ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకుంటున్నాము। ఈరోజు మరి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా మరి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలంగాణ మరి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం మరి పెట్టడం ఈరోజు మరి మాకెంతో సంతోషకరం। నేను అడుగుతూ ఉన్నా గత ప్రభుత్వాలందరినీ మరి 75 సంవత్సరాలు స్వాతంత్రం పురస్కరించుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సావిత్రిబాయి పూలే మహిళా దినోత్సవంగా ఈరోజు అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు గుర్తుకొచ్చిందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం। కానీ ఎప్పటికైనా గుర్తు తెచ్చుకొని ఈ యొక్క సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయుల మహిళా దినోత్సవంగా ప్రకటించడం మేము బహుజన రక్షణ సమితి తరఫున మేము సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం। మరి ఈ యొక్క సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా మరి అనేకుల పేదలకు కానీ దళితుల బహుజనులకు కానీ మరి చదువు చెప్పినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జన్మదినం భారతదేశం మొత్తం కూడా గర్వించగలసిన విషయం। ఈ యొక్క మరి ఏదైతే చదువుని మరి అందరి పంచిందో ఎంతోమంది ప్రయోజకులుగా చేసి జ్ఞానం అనే యొక్క అంబేద్కర్ గారు మరి జ్ఞానం వర్ధిల్లాలి అనే బోధతోటి మరి సావిత్రిబాయి పూలే గారు చదువుల తల్లిగా అందరికీ బోధించింది। ఈ యొక్క దినోత్సవం ఆమె చరిత్రను కూడా మరి 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు పాఠ్యాంశంలో పుస్తకంలో కూడా చేర్చేయాలని చెప్పేసి మా బహుజన రక్షణ సమితి మేము డిమాండ్ చేస్తున్నాం। తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పీల్ చేస్తున్నాం। మరి రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క దినోత్సవం ఇంకా అధికారికంగా ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఈ యొక్క వేడుకలు మరి చదువులు చెప్పిన చదువులమ్మ తల్లికి హైదరాబాద్ పట్టణంలో నడిబొట్టున ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని బహుజన రక్షణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈరోజు సావిత్రిబాయి పూలే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నామంటే భారతదేశంగా మొత్తం భారతదేశ ప్రజలు మహిళలు మొత్తం కూడా మరి సావిత్రిబాయి పూలే మరి ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా కానీ మహిళలు మాత్రం సావిత్రిబాయి పూలేకు దండ వేసి మరి వారి కార్యక్రమాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఏవి చేసుకున్నా కానీ మరి ఈ సావిత్రిబాయి పూలేను వర్తించుకొని మరి కార్యక్రమాలు చేసుకోవాలి। అదేవిధంగా మరి ఈ యొక్క సావిత్రిబాయి పూలే విగ్రహం ప్రతి హై స్కూళ్ళల్లో మరి ఖచ్చితంగా మరి సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలి। ఎందుకంటే మహిళలకు ఇలా అధికారంగా మరి వాళ్ళు ఈ చదువుల తల్లితోటి మరి వాళ్ళు ఇలా పైకి వచ్చినంటే మరి ఉద్యోగం వస్తున్నాయి అంటే సావిత్రిబాయి పూలేతోటే కాబట్టి ఖచ్చితంగా మరి ఈ యొక్క హై స్కూళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలి। మరి అదే ట్యాంక్ బండ్ మీద మాత్రం సావిత్రిబాయి పూలే విగ్రహం ఖచ్చితంగా ఈరోజు అధికారంగా చెప్పినందుకు ఖచ్చితంగా విగ్రహం పెట్టాలని కోరుతూ జై భీమ్ జై భారత్। రక్షణ సమితి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జవహర్నగర్లో చేయడం తెలంగాణ వికలాంగుల ఐక్యవేదిక వాళ్లకు అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ మహనీయురాల్ని గుర్తు చేసినందుకు వాళ్ళు విన్నంటే మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ
దాంట్లో భాగంగా ఇలా మహిళలు చదువుకుంటున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలేనే. మొట్టమొదలు సావిత్రిబాయి పూలే జయంతి రోజు మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను గుర్తించుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఏదేమైనప్పటికైనా జవహర్నగర్లో సావిత్రిబాయి పూలే అండ్ మన జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంచెం ఆలోచించాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సావిత్రిబాయి జయంతి వడిదిల్లాలి. ఈరోజు సావిత్రిబాయి పూలే మన చదువుల తల్లి. ఆ రోజు సావిత్రిబాయి పూలేను చదువుల తల్లిగా గుర్తించి మహిళలకు అందరికీ చదువు నేర్పడానికి ఎన్నో కష్టాలు పడి ఇంటి నుంచి బయటికి వెళ్తే ఆ రోజులల్లో పెద్దంతారులు వాళ్ళంతా పాలక వర్గాలన్నీ వాళ్ళని ఖండించి దండించి ఒక చీర బ్యాగ్లో పెట్టుకోపోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఒక చీర కట్టుకొని వచ్చి చదువులు మహిళలకు ప్రత్యామ్నాయంగా కావాలని ఆ రోజు పోరాటం చేసినందుకే ఈరోజు మన భారతదేశంలో మహిళలందరూ అసెంబ్లీలల్లో పార్లమెంటులలో రాణిస్తున్నారంటే ఆ తల్లి త్యాగమే ఈరోజు వాళ్ళకు నడుస్తుంది. కాబట్టి ప్రతి మహిళ ఈరోజు చదువులలో కానీ ఆర్థికంగా కానీ ప్రతి సంస్థలో పాల్గొంటున్నారు. సరి సమానంగా మహిళలు వస్తున్నారంటే సావిత్రిబాయి గారి త్యాగఫలమే అని నేను గుర్తించుకుంటూ ఈ జవహర్ నగర్లో సావిత్రిబాయి విగ్రహం చెన్నాపురం చౌరస్తాలో బాగా చౌరస్తా ఆర్థికంగా రేపు మెరుగుపడుతుంది. 100 ఫీట్ల రోడ్ వస్తుంది. కాబట్టి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి విగ్రహాన్ని చెన్నాపురం చౌరస్తాలో నిర్మాణం చేయాలని ఇక్కడున్న ప్రజా సంఘాలంతా ముక్తఖండంగా దీనికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మనం గమ్యస్థలం చేరుకునే వరకు ఈ నిర్ణయం మనం ఏకతాటిగా తీసుకెళ్దామని నేను ఈ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను.